గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మహేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక లౌకిక పౌర స్మృతి రావాల్సిందే, ప్రస్తుత సివిల్ కోడ్లో మతతత్వ ఛాయలున్నాయి, మతం ఆధారంగా భేదం చూపించడం తగదు, అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం మేలు, స్వాతంత్ర వేడుకల్లో ప్రధాని ఉద్ఘాటన, 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంతో రికార్డు. లౌకిక పౌర స్మృతి రావాల్సిందే అని ఇక్కడ ప్రస్తుత సివిల్ కోడ్లో మతతత్వ ఛాయలున్నాయి, మతం ఆధారంగా భేదం చూపించడం తగదన్నట్టుగా ఇక్కడ నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రసంగించడం జరిగింది. ఇక్కడ మతం ఆధారంగా ఇక్కడ చట్టాలు పనిచేయకూడదు అన్నట్టుగా ఇక్కడ సివిల్ కోడ్లో మతతత్వ ఛాయలు ఉన్నాయి, మతం ఆధారంగా ఇక్కడ భేదం చూపించడం తగదన్నట్టుగా చెప్పుకోవచ్చండి. ఇక్కడ 98 నిమిషాల పాటు మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్న పౌరస్మృతి మతతత్వంతో వివక్షను ప్రోత్సహించేదిగా ఉన్నందువల్ల దీని స్థానంలో లౌకిక పౌరస్మృతిని తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. దీంతో పాటు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే రీతిలో అన్ని రకాల ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించేలా చేసుకోవాలని చెప్పారు. 78వ స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని గురువారం ఢిల్లీలోని ఎర్రకోటపై ఆయన జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. కోట బురుజులపై నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన స్వాతంత్ర దినోత్సవం వాళ్ళు పాల్గొనడం ఇది తొలిసారి కాగా ప్రధానిగా వరుసగా ఇది 11వసారి. మునుపెన్నడూ ఆయనతో సహా ఏ ప్రధాని చేయనంత సుదీర్ఘంగా 98 నిమిషాల సేపు మోడీ ఈసారి ప్రసంగించారు. భారత్ వికాసం ఎవరికీ ఇబ్బంది కలిగించదు, మనం సమృద్ధిగా ఉన్న సమయంలోనూ ప్రపంచాన్ని యుద్ధం వైపు తీసుకెళ్లలేదు, మనది బుద్ధ దేశం, యుద్ధం మన విధానం కాదు, భారత సంస్కారాన్ని శతాబ్దాల చరిత్రను ప్రపంచం అర్థం చేసుకోవాలి, మానవజాతి సంక్షేమానికి పాటుపడే శక్తి సామర్థ్యాలున్న భూమిగా భారత్ను గుర్తించాలి ప్రధాని మోడీ. ఇక్కడ నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 98 నిమిషాల పాటు ప్రసంగించడం జరిగింది. ఇక్కడ మొదటిసారిగా ఇంతసేపు ఎవరు కూడా ప్రసంగించలేదంటే ఇక్కడ ఇంచుమించు 98 నిమిషాలు అంటే గంట పైన 2 గంటల పాటు మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సియాచిన్లో జాతీయ జెండాతో సైనికుల సంబరం, స్వేచ్ఛా స్వాతంత్రాల విలువను బంగ్లాదేశ్ పరిణామాలు గుర్తు చేస్తున్నాయి సిజేఐ. సియాచిన్లో జాతీయ జెండాతో సైనికుల సంబరం, స్వేచ్ఛా స్వాతంత్రాల విలువను బంగ్లాదేశ్ పరిణామాలు గుర్తు చేస్తున్నాయి సిజేఐ. సియాచిన్లో జాతీయ జెండాతో సైనికులు, మన బార్డర్లో సైనికులు సియాచిన్లో ఇక్కడ జెండా పండుగ చేసుకున్న జాతీయ జెండాతో సైనికుల సంబరం అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బంగ్లాదేశ్లో ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్రాల విలువను బంగ్లాదేశ్ పరిణామాలు గుర్తు చేస్తున్నాయి. స్వేచ్ఛా స్వాతంత్రాల వల్ల ఇక్కడ బంగ్లాదేశ్ లాంటి పరిణామాలు రావు అన్నట్టుగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూనుగూడెం వద్ద సీతారామ ఎత్తిపోతల పంప్ హౌస్ను ప్రారంభించిన అనంతరం గోదావరి జలాలకు వస్త్రాలు సమర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెం వద్ద సీతారామ ఎత్తిపోతల పంప్ హౌస్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం ఇక్కడ పూలు వస్త్రాలు సమర్పించినట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నట్టుగా చెప్పుకోవచ్చు. రైతన్నలకు రుణ విముక్తి, 27 రోజుల్లోనే అన్నదాతల ఖాతాల్లోకి 18,000 కోట్ల జమ, మాట తప్పలేదు, మడమ తిప్పలేదు, సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చేయాలి, లేదంటే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి, 2026 15 ఆగస్టు లోపు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 27 రోజుల్లోనే ఇక్కడ అన్నదాతల ఖాతాల్లో 18,000 కోట్లు జమ చేశామన్నట్టుగా రుణమాఫీ సంబంధించి ఇక్కడ మాట్లాడడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ అన్నమాట నిలబెట్టుకున్నాం, ఇక్కడ హరీష్ రావు తన రాజీనామా చేయాలన్నట్టుగా, అదేవిధంగా లేకపోతే ఇక్కడ అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 2026 15 ఆగస్టు లోపు ఇక్కడ సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 2 లక్షల వరకు మాఫీ చేయడం ద్వారా రైతులను విముక్తులను చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ వేదికగా రైతులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. 2026 15 ఆగస్టులోపు సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఖమ్మం జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. గురువారం సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌజులను ప్రారంభించిన అనంతరం ఖమ్మం జిల్లా వైరాలో సాగుకు జీవం రైతుకు ఊతం పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. రాష్ట్ర ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు ఇక్కడ సీఎం అధికారంలోకి వచ్చి 8 నెలల్లోపే 2 లక్షల మాఫీ చేశాం. అదేవిధంగా ఇక్కడ వరంగల్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత ఇక్కడ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు బహిరంగ సభలో. ఇదే విధంగా ఇక్కడ సీతారామ ప్రాజెక్టులన్నీ సాగునీరు తాగునీరు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అందించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. 2026 15 ఆగస్టులోపు సీతారామ ఎత్తి ప్రాజెక్టును పూర్తి చేసి ఖమ్మం జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు సాగునీరు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారంట ఖమ్మం జిల్లాకు సంబంధించి. దానికి సంబంధించి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు 2026 15 ఆగస్టులోపు. సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌజులను ప్రారంభించిన అనంతరం ఖమ్మం జిల్లా బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. రీడిజైనింగ్ పేరుతో దోచుకున్నారు. గత పాలకులు సీతారామ ప్రాజెక్టు అంచనాలు 18,000 కోట్లకు పెంచారు. 7,500 కోట్లు ఖర్చు చేసి గుంట భూమికి నీరు ఇవ్వలేదు. పంప్ హౌస్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రీడిజైనింగ్ పేరుతో దోచుకున్నారు. గత పాలకులు సీతారామ ప్రాజెక్టుకు అదనంగా 18,000 కోట్లు ఖర్చు చేశారు. 18,000 కోట్లకు పెంచారు దీని వ్యయాన్ని అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ రీడిజైనింగ్ పేరుతో కోట్ల సొమ్ము దోచుకున్నారు అన్నట్టుగా గత ప్రభుత్వాన్ని విమర్శించినట్టుగా చెప్పుకో సీఎం రేవంత్ రెడ్డి. 7,500 కోట్లు ఖర్చు చేసి గుంట భూమికి 7,500 కోట్లు ఖర్చు చేసి గుంట భూమికి నీరు ఇవ్వలేదు గత ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. ఇక్కడ పంప్ హౌస్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. విశ్వవేదికపై తెలంగాణ రాష్ట్రం తలెత్తుకునేలా పాలన అందిస్తాం. స్వాతంత్ర వేడుకల్లో సీఎం సందేశం. విశ్వవేదికపై తెలంగాణ రాష్ట్రం తలెత్తుకునేలా పాలన అందిస్తాం. స్వాతంత్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ విశ్వవేదికపై తెలంగాణను ఇక్కడ నిలబెడతాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడ ప్రపంచంతో పోటీ అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఐటీ రంగంలో ఇక్కడ అభివృద్ధి చేసి తీసుకొస్తాం అన్నట్టుగా రాష్ట్రం తలెత్తుకునేలా పాలన అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కాకర పకోడీ, బీట్రూట్ కబాబ్, పిల్లలకు నచ్చేలా కూరగాయలతో ప్రయోగాలు, వెజిటేబుల్స్ పేరిట జాతీయ పోషకాహార సంస్థ పుస్తకం. ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు తినాల్సిందే. శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు వీటిలో సరిపడా లభిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇవన్నీ తెలిసిన పెద్దలే నాకు ఈ కూర వద్దు, ఆ కూర అంటే ఇష్టం ఉండదని అంటుంటారు. ఇక పిల్లల సంగతి చెప్పనక్కర్లేదు. పెద్దలతో పాటు పిల్లలకు వీటిని తినిపించడం ఎలా అనే ఆలోచనతో జాతీయ పోషకాహార సంస్థ NIN వెజిటేబుల్స్ పేరిట ఇటీవల ఒక పుస్తకాన్ని తెచ్చింది. కాకర, బీట్రూట్, ముల్లంగి, బీన్స్ తదితరాలతో పెద్దలకు నచ్చేలా చేయదగిన వివిధ వంటకాల రెసిపీలను అందుబాటులో పొందుపరిచింది. బీట్రూట్ కబాబ్, ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సోడియం పుష్కలంగా ఉంటాయి. విటమిన్ C సైతం లభిస్తుంది. అధిక రక్తపోటును నివారిస్తుంది. అయితే రంగు చూసి చాలామంది బీట్రూట్కు దూరంగా ఉంటారు. అలాంటి వారి కోసం 1 కప్పు తరిగిన బీట్రూట్, అర చెంచా అల్లం పేస్ట్, 1 చెంచా మామిడికాయ పొడి, 1 చెంచా దంచిన ఎండు దానిమ్మ గింజలను కలిపి చిన్న ముద్రటి ముద్దలు చేసుకోవాలి. వీటి మధ్యలో జీడిపప్పు పలుకులు జత చేయాలి. ఓట్స్ పౌడర్ను కోటింగ్గా వేసుకున్నాక నూనెలో వేయించాలి. గ్రీన్ చట్నీతో వడ్డిస్తే పిల్లలు ఇష్టంగా ఆరగిస్తారు. బీట్రూట్ పచ్చడిని కూడా చేసి పిల్లలకు తినిపించవచ్చు. కాకర పకోడీ మన శరీర జీవక్రియను కాకర మెరుగుపరుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి, కొలెస్ట్రాల్ను తగ్గించడానికి దోహదం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అయితే చేదుగా ఉండడంతో పిల్లలే కాదు చాలామంది పెద్దలు దూరం పెడతారు. విభిన్నంగా ఉండేలా కాకరతో పకోడీ ప్రయత్నించవచ్చు. ఈ విధంగా ఇక్కడ బీట్రూట్, కాకరకాయ ప్రయోజనాలు, వెజిటేబుల్స్ తినాలి ఎక్కువ నాన్ వెజ్ కంటే కూడా అన్నట్టుగా ఇక్కడ ఒక అధ్యయనంలో వెజిటేబుల్స్ పేరిట జాతీయ పోషకాహార సంస్థ పుస్తకం ఇక్కడ ఇలా అధ్యయనంలో ఇక్కడ కూరగాయలకు దూరంగా ఉంటున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తుంది ఈ అధ్యయన సంస్థ. దానికి సంబంధించి పిల్లలతో పాటు పిల్లలు కూడా తినేలా చేసే దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలా చేసుకొని తింటే దానివల్ల తినగలుగుతారు అన్నట్టుగా ఇక్కడ బీట్రూట్, కాకరకాయ ప్రయోజనాలను కూడా తెలియజేయడం జరిగింది. ఆరోగ్యానికి మంచిది అన్నట్టుగా.
17,933 కోట్ల రుణమాఫీ 22,37,848 ఖాతాల్లో జమ. మూడో విడతలో ఇప్పటికీ 4.46 లక్షల మందికి 5,644 కోట్లు విడుదల. సీఎం కార్యాలయం వెల్లడి. ఇక్కడ రుణమాఫీకి సంబంధించి 17,933 కోట్ల రుణమాఫీ అయింది ఇప్పటివరకు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సీఎం కార్యాలయం వెల్లడించినట్టుగా చెప్పుకోవచ్చు. రుణమాఫీకి సంబంధించి 22,37,848 ఖాతాల్లో జమ అయిందట. మూడో విడతలో ఇప్పటికీ 4.46 లక్షల మందికి 5,644 కోట్లు విడుదల. సీఎం కార్యాలయం విడుదల. దైవద్రోహానికి పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరిట దేవుళ్లపై ఒట్లేసి రైతులను దగా చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. దైవ ద్రోహానికి పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్లేసి ప్రజలను మోసానికి గురి చేసినారు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రలోభాలు పెట్టినట్టుగా రుణమాఫీకి సంబంధించి అన్నట్టు హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇక్కడ రుణమాఫీ పేరిట సీఎం రేవంత్ రెడ్డి దగా చేసిందన్నట్టుగా చెప్పుకొచ్చారు హరీష్ రావు. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలుస్తున్నాయి. అడ్డగోలు హామీలిచ్చి గాలికి వదిలేశారు. రాష్ట్రంలో రేవంత్ అన్నదమ్ముల పరిపాలన. బీసీ డిక్లరేషన్ పక్కన పెట్టి స్థానిక ఎన్నికలకు సన్నాహాలు. స్టేషన్ గన్పూర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ విమర్శ. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలుస్తున్నాయని కేటీఆర్ మాట్లాడుకొస్తున్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి గాలికి వదిలేశారు. ఏ ఒక్క హామీని కూడా నిరూపించలేకపోతున్నారు, అది నిలబెట్టుకోలేకపోతున్నారు అన్నట్టుగా ఇక్కడ అమలు చేయలేకపోతున్నారని ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో రేవంత్ అన్నదమ్ముల పరిపాలన అని రేవంత్ సంబంధించిన సోదరుల గురించి మాట్లాడుతున్నారు. బీసీ డిక్లరేషన్ పక్కన పెట్టి స్థానిక ఎన్నికలకు సన్నాహాలు. బీసీ డిక్లరేషన్ పక్కన పెట్టి స్థానిక ఎన్నికలు నిర్వహించబోతున్నారు అన్నట్టుగా ఇక్కడ స్టేషన్ గన్పూర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం, అందులో రాజయ్య విజయం సాధించడం ఖాయమని బారసాని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కావాలనే జాప్యం చేస్తున్నారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలందరి విషయంలోనూ బారస సుప్రీంకోర్టుకు వెళ్తుందన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ఈ విధంగా ఇక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతున్నది. ఇక్కడ రాజయ్య గెలవబోతున్నారు వచ్చే ఎలక్షన్లో అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేల పార్టీ ఫిర్యాదులపై అనర్హత వేటు సందర్భంగా సుప్రీంకోర్టులో ఇక్కడ వీళ్ళు పిటిషన్ వేసిన సందర్భంగా ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇక్కడ దానికి సంబంధించి ట్రిపుల్ ధమాకా. ప్రాంగణ వేతనాల్లో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ మేటి. సగం మంది జీతాల ప్యాకేజ్ 30.30 లక్షలపైనే. ఐఐటీలు దాని ముందు దిగగుడిపే. ప్రాంగణ నియామకాల వార్షిక వేతన ప్యాకేజీల్లో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ తన హవాను కొనసాగిస్తుంది. 2022-23 విద్యా సంవత్సరంలోనూ ఐఐటీలను తలదన్ని తొలి స్థానంలో నిలిచింది. ట్రిపుల్ ఐటీలో మధ్యగత మీడియన్ వేతనం ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబే, ఢిల్లీ, మద్రాసుల కంటే చాలా అధికంగా ఉండటం విశేషం. ఐఐటీల్లో 4 ఏళ్ల బీటెక్ విద్యార్థులకు 2022-23 విద్యా సంవత్సరంలో మధ్యగత వార్షిక వేతనం అత్యధికంగా 24 లక్షలు ఉండగా గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో అది ఏకంగా 30.30 లక్షలు కావడం గమనార్హం. కేంద్ర విద్యాశాఖ తాజాగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లను విడుదల చేయగా అందులో ప్రాంగణ నియామకాలకు ఎంపికైన వారి సంఖ్య, వేతన ప్యాకేజీ, ఉన్నత విద్యకు వెళ్లిన వారు తదితర వివరాలను పొందుపరిచింది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 1,463 కళాశాలలు పోటీపడగా వాటిలో టాప్ 100 కళాశాలను కేంద్రం ప్రకటించింది. త్రిబుల్ ధమాకా. ప్రాంగణ వేతనాల్లో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ మేటి. ఇక్కడ త్రిబుల్ ధమాకా. సగం మంది జీతాల ప్యాకేజీ 30.30 లక్షలపైనే. ఐఐటీలు దాని ముందు దిగదుడిపే. ఇక్కడ ఐఐటీ కాలేజీల కంటే ఇక్కడ త్రిబుల్ ఐటీ కాలేజీలలోనే ఇక్కడ సగం మంది జీతాల ప్యాకేజీ 30.30 లక్షలపైనే అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఐఐటీ కాలేజీల కంటే ఇక్కడ త్రిబుల్ ఐటీ కాలేజీలలో ఇక్కడ ఈ వేతనాలు ఎక్కువగా చెల్లిస్తున్నాం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అందులో 100 కళాశాలను ఎంపిక చేసినట్టుగా చెప్పుకోవచ్చు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. జెమ్స్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇక్కడ 20% తగ్గింపున్నట్టుగా ఆఫర్లు ఇవ్వడం జరిగింది, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.